క్లోజ్ షాట్ పెట్టి కళ్ళల్లో ఒక సైకో లాగా ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తూ వెళ్తుంటే ఇది కదా సక్సెస్, ఇది కదా ఒక మనిషి కోరుకునే జీవితం. ఎంత గొప్ప క్యారెక్టర్ పడింది. ఊహించారా ఆ రోజు నుంచి ఈ ప్రయాణం వరకు ఎప్పుడైనా? నువ్వు అట్లా అంటే నాకు ఇట్లా అనిపిస్తుంది. నాలో నిజంగా ఎవరు నాకు అంటే నేను బ్యాక్కి వెళ్ళిపోయిన బాత్రూమ్ల దగ్గరికి అట్లా ఏమన్నా నిజంగా షార్ట్ చూసినప్పుడు నాకైతే అసలు నేనేనా కొమరక్కేనా అంత సిగరెట్ అలవట్లేదన్న. ఆ సిగరెట్ దగ్గర ఒక 4-5 డబ్బీలు వాంతికి వస్తుంది, అంటిని ముట్టియడానికి వస్తలేదు, గుంజడానికి వస్తలేదు, నాకు అలవట్లేదు, పొగ వాడదు నాకు. అది డైరెక్టర్ని ఇబ్బంది పెట్టిన ఆ విషయంలో, సిగరెట్ విషయంలో. కానీ యాక్షన్లో చూసుకుంటే నేను తాగిన ప్రతి సిగరెట్ అడేది ఎక్స్పీరియన్స్ పర్సన్ తాగినట్టుంది. చాలా హ్యాపీ అనిపించింది అన్న. అసలు నా లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చినా రవితేజ గారు, నేను స్కూల్ టైంలో అప్పటికే హీరో ఆయన, నేను స్కూల్ టైంలో అసలు ఆయన చూస్తే చాలు అనుకున్నా. 18 ఏళ్ళ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నుంచి కూడా లైఫ్లో ఎక్కడో ఒకసారి రవితేజ గారిని కలవకపోతానా చూడకపోతానా అనుకున్న మనిషిని రవితేజ గారిని కొట్టాలంటే మనసు భయం వేసింది, చాలా భయం వేసింది అసలు. అయితే నిన్నే నేను శివ నిర్వాణ గారితో మాట్లాడాను. సినిమా హిట్ అయిన తర్వాత వారి ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఇంటర్వ్యూలో మీ ప్రస్తావన వచ్చింది. మామూలుగా అందరూ బయట ఏమనుకుంటారంటే మీరు వెళ్ళి ఆయన అడిగితేనో ఆడిషన్ ఇస్తేనో మీకు ఛాన్స్ వచ్చిందని అందరూ అనుకుంటారు యాక్చువల్గా. అవును, కానీ నిజానికి అలా జరగలేదు. ఆయనే మీకోసం ఎదుగుతున్నారంట ఛాన్స్ ఇవ్వాలని. అలా చెప్పిండా? చెప్పారు సార్. ఏమన్నాడు చెప్పు, ఆయన ఏమన్నాడు చెప్పు, నేను చెప్తా. ఆయన ఏమన్నాడు? నేను ఇదే అడిగాను సార్. అతను జీవితంలో చాలా కష్టపడ్డ వ్యక్తి, ఒక్క మంచి బ్రేక్ కోసం చాలా ట్రై చేస్తున్నారు, మంచి ఛాన్స్ ఇచ్చారంటే, లేదు రాజా, నేను అతను నా దగ్గరికి రావడము ఆడిషన్ చేయడం ఇది జరగలేదు, నేనే అతన్ని పిలిపించాను, మీ రీల్స్ చూశారంట అన్నా. మీరు నేనే పిలిపించాను అని చెప్పారు. సో ఎలా జరిగింది అసలు, మీరు ఎలా ఇరుముల్లోకి ఎంటర్ అయ్యారు? అయితే నాకు మైత్రి అంటే అది ఒక పెద్ద బ్యానర్, పెద్ద ఆఫీసు, పెద్ద బ్యానరు. మనం పోయినా పట్టించుకుంటారా మనల్ని? కొమరక్కగా మనం తోపు కావచ్చు కానీ కొమరంగా మనం అంత ఫేమ్ లేదు. 42 సినిమాలు చేసిన కొమరంగా, కానీ ఆయన మనకు అంటే రికగ్నైజ్డ్ క్యారెక్టర్ వాళ్ళే మనం చూస్తారని జర నేను ఆఫీసులు తక్కువ తిరుగుతా. పరిచయం ఉన్న వాళ్ళనే ఆడు బతిమలాడుతా, ఏదో అన్న తమ్మి అనుకుంటా తిరుగుతా, కానీ ఆఫీసులు తక్కువ తిరుగుతా. నాకు ఒకరోజు సురేష్ గారు కో డైరెక్టర్ ఫోన్ చేశారు, మీరు ఇట్లా జబర్దస్త్ కొమరక్కనేనా అంటే, అవును సార్ అన్న. అంటే మైత్రి నుంచి ఇరుముడి అని ఒక సినిమా తీస్తున్నాము, నా ఇది రవితేజ గారి హీరో, మీరు రండి అన్నాడు. అంటే ప్రామిస్గా నాకు శివ నిర్వాణ సారు ఈ ఆయన పేరు కానీ ఆయన ఇన్ని సినిమాలు తీసిన కానీ నాకు తెలియదు ఏమి. ఓకే, నాకు ఫస్ట్ ఏమీ తెలియదు. అంటే నేను ఒక 2 టైమ్స్ ఫోన్ చేస్తే పోలేదు. నాకు జబర్దస్త్ ఉండే అప్పుడు ప్యారడైజ్కు ఒక 85 డేస్కు నేను అగ్రిమెంట్ చేసిన అన్నాడు. అంటే చేయలే, మాట్లాడినా అయిపోయింది, అమౌంట్ మాట్లాడినా 85 డేస్ అన్నారు. నాకు అక్కడ మాట పోతుంది, శ్రీకాంత్ అన్న జర నాకు క్లోజు, అన్న దగ్గర మాట పోవద్దు, ఆయన ముందే టైం సెన్స్ లేని వాళ్ళని నమ్మడు, ఇబ్బంది పెట్టొద్దని నేను అక్కడ ఫిక్స్ అయి ఉన్నా. పోకపోతే కో డైరెక్టర్ గారు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి, ఒకసారి నువ్వు ఆఫీస్కి రా అన్నాడు. ఆఫీస్కి రా అంటే పోయినాక అక్కడ కూర్చున్న కో డైరెక్టర్ సురేష్ గారే పిలిచి ఆ కెమెరా విష్ణుని పరిచయం చేసిండు. అయ్యో కెమెరామెన్ అంటే చిన్నగా ఉన్నాడు ఆయన, అయ్యో కెమెరామెన్ అంటే పెద్ద ఏజ్ అనుకున్నా, యంగ్ ఏజ్. అంటే సరే మాట్లాడి నాకేం అర్థమైతలేదు. మైత్రి నుంచి నాకు కాల్ రావడం ఏంది, నన్ను ఎందుకు పిలుస్తారు వాళ్ళు? ఏదో నేను లేడీ గెటప్ వేస్తా కదా, ఏదైనా గే క్యారెక్టరు ఏ క్యారెక్టరు ఏదో అంటే ఆ దానికి సంబంధించింది ఏమైనా ఉంటుందేమో అనుకున్నా. అదే అనుకుని సాటిస్ఫై లేను నేను. డైరెక్టర్ వచ్చిండని లోపలికి తీసుకెళ్ళారు. సార్ మాలలో ఉన్నాడు. సార్ మాలలో ఉంటే పోయినాం, కూర్చున్నాక సార్ వచ్చిండు. ప్రామిస్ అంటే సార్ అని నాకు తెలీదు, నాకు డైరెక్టర్ అని నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలే ఆయనను. చూసిన ఈయనే డైరెక్టర్ అంటే నమస్తే సార్ అన్న, సామి అన్న. సార్ మాట్లాడిండు, ఇట్లా కబడ్డీ ఆడాలని చిన్నగా అన్నాడు. అంటే చేస్తా సార్, నాకు ఎక్స్పీరియన్సే కదా అన్న. అంటే లేడీ గెటప్లో అమ్మాయిలను చీట్ చేస్తూ నువ్వు కబడ్డీ ఆడాలి అన్నాడు. అమ్మాయిలా గెటప్ వేసుకొని వాళ్ళనే నువ్వు చీట్ అంటే టచ్ చేయడము అట్లా చేయాలి అంటే, చేస్తా సార్ అన్న. అన్నాక 2-3 మాటలు మాట్లాడి నా కళ్ళు ఇట్లా చూసి నన్ను చూసి, సరేలే నువ్వు చేసేస్తావు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నాకేం అర్థం కాలేదు అసలు, అర్థం కాలేదు, సబ్జెక్ట్ వెళ్ళిపోయినాక వల్లి గారు ఫోన్ చేశారు, మేనేజర్.
ఇట్లా చెయ్యాలి సినిమా అంటే నాకు హెయిర్ స్టైల్ పెంచమన్నారు కదా సార్ మీరు, మళ్ళీ నాకు ప్యారడైస్కి ఇబ్బంది అవుతుందేమో, నాకు అక్కడ మాట పోవద్దు, నాకు ఫస్ట్ నుంచి జర్నీ చేస్తున్నా అది ఇది అంటే అప్పుడు చెప్పిండు నీకు ఆయన ఎవరో తెలుసా అన్నాడు. సార్ మీరు ఏమనుకోకండి సార్, ప్రామిస్ తెలియకుండా తెలుసా అనొద్దు, తప్పుగా మాట్లాడొద్దు, నాకు నిజంగా తెలియదు సార్ అన్న. అంటే ఆయన నిన్ను కోరి సినిమా మజిలీ సినిమా అనగానే ఫీజులు ఎగిరిపోయినాయి అన్న. నీ అమ్మ అంత పెద్ద డైరెక్టరా, నేను కలిసి వచ్చింది, నన్ను పిలిచింది, నేను కలిసి వచ్చింది, అంత పెద్ద డైరెక్టరా, నిన్ను కోరి పిచ్చి మజిలీ పిచ్చి, అసలు అంత పెద్ద డైరెక్టరా. అమ్మో నేను ఇంకెక్కువ మాట్లాడుతుంటే కదా, అరే నేను కొంచెం మిస్టేక్ చేసిందేమో తెలుసుకునేది ఉండే అనుకున్నా. పోయిన తర్వాత సరే సార్ అయ్యో నేను అంత పెద్ద డైరెక్టర్ అనుకోలేదు సార్, సారీ సార్ అన్న. లేదు ఆయన సినిమా నువ్వు నీతో జర్నీ చేయాలనుకుంటున్నాడు, నువ్వు కంపల్సరీ నీ ఇంటర్వ్యూ కూడా చూసినాం, శివ చేసిండు కదా ఆ ఇంటర్వ్యూ చూసిండంట, నువ్వు పద్ధతి నీ టైం సెన్స్ అన్నీ నాకు చాలా ఒబీడియంట్ ఉన్నావు, నువ్వు పూర్ణ అంటే లో నుంచి వచ్చినావని అర్థమైంది, నీతో వర్క్ చేయాలి, కంపల్సరీ నువ్వు చేయాలి క్యారెక్టర్ అని. సరే అని బడ్జెట్ మాట్లాడారు, ఓకే అయింది. అప్పటి వరకు నాకు నా క్యారెక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేరు వాళ్ళు. ఆ లేడీ గెటప్లో నువ్వు చీట్ చేయాలి అమ్మాయిల్ని ఇంతే అన్నారు. ఇక అంతే అనుకొని నేనేమనుకున్నా అంటే షూట్కి వెళ్ళే వరకు మదర్ ప్రామిస్ చెప్తున్నా, నేను ఎక్కడో ఒక దగ్గర లేడీ గెటప్ అనేసరికి గే క్యారెక్టర్ ఏమో కొంచెం ఆ టైపే, నన్ను అట్లా చూసిరు కదా అట్లేనేమో అనుకొని కొంచెం సాటిస్ఫైగా లేకుండా షూట్కి వెళ్ళినా మధ్యలో. ఇక్కడ ఆపండి, నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. మీరు డే 1 షూట్కి వెళ్ళారు, డైరెక్టర్ గారు వచ్చారు, ఒక వ్యక్తిని మీ ఎదురుగా నిలబెట్టి కొట్టు కొమరవని అన్నారంట. ఆ వ్యక్తి ఎవరిని కొట్టమన్నారు? అయితే క్యారవాన్కి వెళ్ళంగానే మేనేజర్ క్యారవాన్కి వెళ్ళి నాకు అంత ఏదో ఉంది, మైత్రి బ్యానర్ ఏంది అంత పెద్ద, మళ్ళీ మాట్లాడలే కదా ఆఫీస్ నుంచి వచ్చినాక మళ్ళీ రమ్మంటే నేను పోలే, 2-3 టైమ్స్ కాల్ చేసిర్రు, ఒకసారి లుక్ టెస్ట్ చేయాలి రా అది ఇది అంటే నేను పోలే, ఏవో వేరే పని ఉండి పోలేదు. నేను అంత సాటిస్ఫైగా లేను, గే క్యారెక్టర్ అనుకున్నా. ఆడిపోయినాక మేకప్ వేసిర్రు, ఇట్లా సేమ్ రెడ్ షర్టే ఉంటుంది చూడు అందులో, ఆ రెడ్ షర్ట్ వేసిండు, అది వేసిండు. డైరెక్టర్ ముందరికి వచ్చే సార్ నమస్తే సార్ అన్న, నాకు అర్థమైతే నా క్యారెక్టర్ వేరే అన్నారు కదా, ఏదేదో వేస్తున్నారు ఇలా. డైరెక్టర్ నచ్చక షర్టు వేరే వాళ్ళ షర్టు తీసేసి పైటర్ షర్టు తీసి నాకు వేసి ఆ నగలు గిగలు అన్ని బొట్టు గిట్టు అంతా డైరెక్టర్ సారే వేసిండు, శివ సారే చేసిండు. అదంతా చేసి నన్ను ఆడ కూర్చోబెట్టి అరే నువ్వు సిగరెట్ తాగుతుంటావురా, మందు ఉంటావురా. నాకేమనిపి నేనేనా, నేను సిగరెట్ తాగాను, అసలు నేను ఊహించింది వేరే కదా, నా మైండ్ పనిచేసలేదు. తర్వాత నెక్స్ట్ షాటే రవితేజ్ సార్ వస్తాడు, నువ్వు గల్లా పట్టి కొట్టాలరా, గట్టిగా అగ్రెసివ్, నువ్వు సైకో వాడివి అన్నాడు. ఫీజులు ఎగిరిపోయినాయా? అసలు ఆయన ఎప్పుడు వస్తాడో బయటికి, నేను ఎప్పుడు చూద్దాం, నా లైఫ్లో చూడలే ఆయన. సారు వస్తున్నాడు, క్యారవాన్ దిగి వస్తున్నాడు, సన్నగా అందంగా ఉన్నాడు, నాకు చెమటలు పట్టినాయి. అస్సలు మా బామ్మర్ది గాడు అయితే ఇట్లా చెమటలతో తడిసిపోయిండు, వాడు 9కి వచ్చినవాడు బబ్లు అని, వాడు తడిసిపోయిండు. నాకు అరే ఏంద్రా అంత తడిసిపోతున్నావు, ఎందుకంటే భయం అవుతుంది బాగా. ఇట్లా చూసిన నమస్తే సార్ అని మాట్లాడే టైం కూడా లేదు, షార్ట్ రెడీ ఓకే గల్లబట్టి అమ్మ నేను కొడతానా అని అక్కడ ఒక బూత్ ఉంది అనేసి, ఏం కాదు సార్ నీ కాల్మొక్తా సార్, నేను అనలేను, నాతోటి అవుతుందా సార్ అని, కొట్రా నువ్వు చెయ్యి అన్నాడు. ఏమన్నా కానీ గల్లబట్టి అవన్నీ సింగిల్ టేకే అన్న, అవన్నీ సింగిల్ టేకే. నాకు భయం కన్నా ఏమైందంటే అంత పెద్ద వ్యక్తిని గల్లబట్టి కొట్టేదానికన్నా ఎక్కువ భయం ఏడుందంటే సింగిల్ టేక్లో ఓకే కాలేదు అనుకో, మళ్ళీ ఆయన పెద్ద అయినా కదా, ఆయనని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఏమనుకుంటారో మనం సింగిల్ టేక్లో ఓకే చేసేయాలి, ఏమన్నా కానీ భయం భక్తి అవన్నీ పక్కన పెట్టు. నువ్వు సార్ నిన్ను నమ్మిండు అని ఆ పైటు అది ఆ కొట్టేది టెంట్లకి వెళ్ళి బయటకు వచ్చేదా కొట్టి ఏడ్చుకుంటావు డైరెక్టర్ కాలు మొక్కిన. సార్ నేను ఓపెన్గా చెప్తా, జరా నేను ఉన్నట్టు మాట్లాడతా సార్, నేను అట్లా స్టైల్గా అట్లా ఉండదు నాది, నీ కాలు మొక్తా సార్, నేను నీ అన్న కాదు, నీ తమ్ముడు కాదు, నేను ఎవ్వడో 18 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎంతోమంది నా గురించి ఆలోచించలేరు. నా రూమ్లో తిన్నోళ్ళు అంటే మామూలుగా నాతో జర్నీ చేసిన వాళ్ళు కూడా నాకంత కొమరంగాడి దగ్గర ఇంత ఉంది, దమ్ము ఉంది, వీడు చేయగలడాన్ని క్యారెక్టర్ ఎవ్వరు ఇవ్వలేదు. దండం పెట్టినా నాకు బల్బ్ అయితే లేదన్న, నువ్వు చూస్తావు బల్బ్ ఉండదు, కాలు మీద పడిపోయారా, కాలు మొక్కేసిన ఏడ్చిన, సార్ నా గురించి నేను ఎవ్వడు నాకు ఎందుకు ఇచ్చిన ఇంత పెద్ద క్యారెక్టర్. అప్పుడు చెప్పారంటగా అసలు మీ క్యారెక్టర్ మొత్తం
అప్పుడు చెప్పిండు, అరే ఏడవకరా నువ్వు, నీ మంచిగా చేసినవరా ఇందాక షాటు, నాకు బాగా నచ్చింది, అట్లే చేయి, నువ్వు మంచి స్టార్ అవుతావు ఈ సినిమాతో. అంటే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అంటే దేవుడే ఆయనకు సార్కి అట్లా ఇప్పించిండా, మైండ్ నా మీదకి దొబ్బిండా, నా కష్టం చూడలేక మస్తు ఏడిపొచ్చిందన్న. సూపర్. నేను ఎంతో మందిని తెలుసా, నా గురించి నువ్వు నేను కలిసి ఒక 18 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నాము. నిన్ను కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి దండం పెట్టిన నువ్వే నన్ను పట్టించుకోవట్లే. నా స్టామినా తెలుసు నీకు, నువ్వే ఇవ్వట్లా. అసలు నువ్వెక్కడో ఆయన ఎక్కడో నేనెక్కడో, ఆ సార్కు నాకు పరిచయం లేదు, అంత పెద్ద క్యారెక్టరు. ఈ విషయంలో అయితే నిజంగా చెప్పనన్నా, నాగులుగాడు అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. కొమరక్కగా నేను ఒక పీక్స్ డబ్బులు చూసినా, ఫేమ్ చూసినా, అదంతా ఎంజాయ్ చేసిన. కొమరంగాడిగా మిగిలిపోయానే, వాడు ఎవరికి తెలియదు అనే బాధ ఉండే, అది సార్తో తీరిపోయిందన్న. ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళినా ఏడ చూసినా, అరే నాగులు చేసినావు, నాగులు భలే చేసినావు, నాగులు భలే చేసినావు. అసలు ఎన్ని ఫోన్లు వస్తున్నాయన్న, నా ఫోన్కు నిమ్మడం లేదు, ఇన్స్టాకు నిమ్మడం లేదు. ఇన్స్టాలో అయితే ఒక 2000 మెసేజ్లు ఉంటాయన్న. పాపం వాళ్ళకు ఈ రిప్లై ఎన్ని అన్ని ఇవ్వాలని ఒక వీడియో పెడదాం అనుకున్నా, వాట్సాప్లో కూడా తెరవలేకపోతున్నా. అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా, అరే నిన్ను గుర్తుపట్టలేమురా, ఎక్కడో వీడు తమిళుడు మలయాళం అనుకున్నాము, నమ్మా నువ్వు ఒక బీఆర్ వన్లా ఉన్నావురా, ఒక కన్నింగ్ నా కొడుకులా ఉన్నావురా. అస్సలు అది నిజమా? మీ జీవితంలోకి ఆయన దేవుడిలాగా వచ్చారు. నిజంగా దేవుడు అన్న. నేను ఒకటి చెప్తా, శివ సార్ నిజంగా చెప్తున్నా, నేను బ్రతుకున్నంత కాలం నేను మిమ్మల్ని మర్చిపోతే, చిన్నగా మీకు రెస్పెక్ట్ మీరు పిలిచినా పలకకపోయినా నేను బతికి వేస్ట్ సార్ ఈ భూమి మీద, అదైతే చెప్పగలుగుతా. అంత గౌరవం. ఇంకా ఆయనకు సొంత అన్నదమ్ములు, మన తోడబుట్టినోళ్ళే మన గురించి పట్టించుకోరు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. 4 days నుంచి చూస్తున్నా, నేనేనా ఇన్ని ఫోన్ కాల్సా, ఇన్ని మెసేజ్లా, అసలు ఇంత పెద్ద హీరోతో నేను పోటాపోటీ చేయడమా, అది మెచ్చుకోవడం అందరూ. ఆ సార్కు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతా? ఏమో, నేను కాస్త ఎమోషన్ అవుతుంది, ఎందుకంటే మీ జర్నీ మొత్తం తెలుసు, మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు. సూపర్. నిజంగా ఈ హ్యాపీ టీయర్సే.